న్యూస్ కి స్వాగతం. ముందుగా ముఖ్యాంశాలు. నంద్యాలలో కేజీబీవీ అంగన్వాడీ సిబ్బందిని కలిసి సంఘీభావం తెలిపిన భూమా అఖిలప్రియ. ఎన్నికల్లో టీడీపీ భారీ సీట్లను కైవసం చేసుకుని మళ్లీ అధికారంలోకి రావడం ఖాయం. నంద్యాల పట్టణంలోని టెక్కీ వ్యవసాయ మార్కెట్ యార్డ్లో ఈవీఎం బాక్సులను భద్రపరిచిన గౌడాలను పరిశీలించిన జిల్లా కలెక్టర్ మంజర్ జిలానీ సాబు. నంద్యాల ఎల్పీఆర్ ఇంటర్నేషనల్ స్కూల్లో ప్రకృతిని ప్రేమించండి, పర్యావరణాన్ని రక్షించండి. మున్సిపల్ కార్మికుల సమస్యలు పరిష్కరించండి, అబ్కాస్ వద్దు, పర్మనెంట్ చేయాలి, రాస్తారోకో. ఆళ్లగడ్డలో జనవరి 9న టీడీపీ అధినేత నారా చంద్రబాబు నాయుడు పర్యటన విజయవంతం చేయాలని భూమా అఖిలప్రియ వెల్లడి. నంద్యాలలో వైసీపీ అభ్యర్థిగా నేని పోటీ చేస్తున్న శిల్పారవి. సీఎం జగన్ తోనే రాష్ట్రంలో సామాజిక సాధికారత సాధ్యం. ఎన్నికల తర్వాత సీఎం జగన్ మళ్లీ ఓదార్పు యాత్రను చేపట్టి ఓడిన ఎమ్మెల్యేలను పరామర్శించాల్సి ఉంటుందన్నారు మాజీ మంత్రి భూమా అఖిలప్రియ. తహసీల్దార్ కార్యాలయం వద్ద చేస్తున్న కొద్ది రోజులుగా ధర్నా చేస్తున్న కేజీబీబీ అంగన్వాడీ సిబ్బందిని ఆమె కలిసి సంఘీభావం తెలిపారు. ఎన్నికల్లో టీడీపీ భారీ సీట్లను కైవసం చేసుకుని మళ్లీ అధికారంలోకి రావడం ఖాయమన్నారు. సీఎం జగన్ ఓడిన ఎమ్మెల్యేల వద్దకు వెళ్లి వారికి ధైర్యం చెప్పాలని, అలాగే ఎమ్మెల్యేలు కూడా జగన్ వద్దకు వెళ్లి పరామర్శించాల్సి ఉంటుందని చెప్పారు భూమా అఖిలప్రియ. కేజీబీబీ అంగన్వాడీ ఉద్యోగులకు తాము అండగా ఉంటామని, జనవరి 9న ఆళ్లగడ్డకు వచ్చే చంద్రబాబును కలవడానికి వీరికి అపాయింట్మెంట్ ఇప్పిస్తామని చెప్పారని, ఆందోళన చేస్తున్న కేజీబీవీ సిబ్బంది కోసం హైకోర్టుకు వెళ్తున్నామని న్యాయవాది తులసిరెడ్డి, కార్యక్రమంలో పార్టీ యువనేత భూమా విఖ్యాతరెడ్డి పాల్గొన్నారు. జరుగుతున్న ఈ ధర్నాలు, దీక్షలు ఏ స్థాయికి చేరుకున్నాయంటే ఎక్కడ కూడా ప్రభుత్వం పైన నమ్మకం పెట్టుకునే పరిస్థితి కనపడట్లేదు. జగన్మోహన్ రెడ్డి గారు గతంలో పాదయాత్రలో చెప్పిన హామీలు ఏవైతే ఇప్పుడు నెరవేరుస్తారని చెప్పి ఒక నమ్మకంతో ప్రజలంతా కూడా ఉద్యోగస్తులు కావచ్చు, అంగన్వాడీ వాళ్ళు కావచ్చు ఉన్నారో, ఈరోజు అవన్నీ కూడా జరగని పరిస్థితి పక్కన పెడితే ఈరోజు వీళ్ళు ధర్నాలు, దీక్షలు చేస్తుంటే కూడా పట్టించుకునే నాదుడు లేడు. అధికారం పార్టీలో నుంచి మామూలుగా గతంలో చాలామంది ధర్నాలు చేసిండొచ్చు. కాకపోతే చంద్రబాబు నాయుడు గారి గొప్పతనం ఏంటంటే మేము ఎమ్మెల్యేలుగా ఉన్నా, మంత్రులుగా ఉన్నా మమ్మల్ని వాళ్ళ దగ్గరకు పంపించేవాళ్ళు. వాళ్ళ డిమాండ్స్ ఎందుకు కనుక్కోమనేవాళ్ళు, వాళ్ళకి ఏం కావాలని అడిగేవాళ్ళు. ఆ విధంగా ఆ ధర్నాలు కానీ, దీక్షలు కానీ వాళ్ళు ఎక్కువ రోజులు చేయకుండా వెంటనే డిమాండ్స్ని రెక్టిఫై చేసుకుంటూ, తప్పులు రెక్టిఫై చేసుకుంటూ ముందుకెళ్ళే పరిస్థితి కనపడింది. కానీ ఇప్పుడు ఈ ప్రభుత్వం చూస్తే మీరు కాకపోతే ఇంకొకరు, వీళ్ళు కాకపోతే సచివాలయం ఉద్యోగస్తులు, వాళ్ళు కాకపోతే ఇంకొకరు అనే ఒక థాట్ ప్రాసెస్ ఏదైతే ఉందో అది ఒక భయాన్ని క్రియేట్ చేస్తుంది. అంటే ఈ మామూలుగా అయితే ప్రజలు మా గురించి ఏమనుకుంటారో, మనము ఎమ్మెల్యేగా గెలిచినప్పుడు మనం ఏదైనా తప్పు చేస్తే, ఏదైనా పలకకపోతే ప్రజలు మన రేపు పొద్దున ఓట్లు వేస్తారా లేదా భయమన్నా ఉండేది. కానీ ఇప్పుడు నాకు తెలిసి వైఎస్ఆర్సీపీ నాయకులు అనకూడదు కానీ, ఎమ్మెల్యేలు అనకూడదు కానీ, వైసీపీ గూండాలు, వైసీపీ రౌడీలుగా తయారు చేస్తున్న ఈ సోకాల్డ్ ఎమ్మెల్యేలు ఎవరైతే ఉన్నారో కేవలం వాళ్ళ జోబులు నింపుకోవడానికి మాత్రమే పనిచేస్తున్నారే తప్ప ఈరోజు ప్రజలు ఇంతమంది ఇంత పెద్ద స్థాయిలో మెయిన్ రోడ్డు మీద, నంద్యాలలో మెయిన్ రోడ్డు మీద అటు పక్కన అంగన్వాడీ వాళ్ళు, ఇటు పక్కన కేజీబీవీ వాళ్ళు, మున్సిపాలిటీ వాళ్ళు అందరూ కూడా ధర్నాలు చేస్తుంటే అసలు వైసీపీ నాయకులు తొంగి కూడా చూడట్లా. అంటే తొంగి చూస్తే యాడ ఈడ్చుకొని వచ్చి అందరూ తిరగజేసి అంటారనే భయంతో ఈరోజు ఇళ్లలో కూర్చుంటున్నారు. ఆ విధంగా భయపడుతున్నారు తప్ప వాళ్ళు ఏమనుకుంటారనే భయం మాత్రం వీళ్ళకి లేదు. ఈరోజు నంద్యాల జిల్లాకు సంబంధించిన మొత్తం ఈరోజు స్టాఫ్ అంతా ఇక్కడ కూర్చున్నారు. టీచింగ్, నాన్ టీచింగ్, కుకింగ్ చేసేవాళ్ళు, వంట చేసేవాళ్ళు, స్వీపర్లు, మొత్తం అందరూ, మెసెంజర్లు, మొత్తం అందరూ కూడా ఇక్కడ కూర్చోనే పరిస్థితి కనపడుతుంది. ఎందుకు అని అడిగితే వాళ్ళు అడిగే దాంట్లో ఏమి పెద్ద కోరికలు అడగట్లే వాళ్ళు. నంద్యాల జిల్లాకు సంబంధించి ఈవీఎంలను భద్రపరిచిన గోదాంను వద్ద 24/7 ప్రకారం నిరంతరం పటిష్టమైన నిఘా ఉండాలని జిల్లా కలెక్టర్ మంజర్ జిలానీ సామును సంబంధిత సెక్యూరిటీ అధికారులను ఆదేశించారు. భారత ఎన్నికల కమిషన్ ఆదేశాల మేరకు త్రైమాసిక తనిఖీల్లో భాగంగా నంద్యాల పట్టణం టెక్కే మార్కెట్ యార్డ్లో ఉన్న ఈవీఎం గోదాంను శనివారం రాజకీయ పార్టీ ప్రతినిధులతో కలిసి జిల్లా కలెక్టర్ తనిఖీ చేశారు. ఈ సందర్భంగా రాజకీయ పార్టీల సమక్షంలో గోదాం లోపల భద్రపరిచిన ఆయా ఈవీఎం యంత్రాలు
బిఈలు, సిఈలు వీవీప్యాట్లను, అక్కడి భద్రతా చర్యలను జిల్లా కలెక్టర్ క్షుణ్ణంగా పరిశీలన చేశారు. ఫైర్ సేఫ్టీ, లాక్ సిస్టమ్, కిటికీల సమీపంలో గ్యాప్ లేకుండా చూడడం తదితర అంశాలను కూడా పరిశీలించారు. ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ మనజేరి జిల్లాని సామును మాట్లాడుతూ పార్లమెంట్ నియోజకవర్గాలకు సంబంధించి 2030 కంట్రోల్ యూనిట్లు, 2509 బ్యాలెట్ యూనిట్లు, 2452 వీవీప్యాట్లు, అలాగే అసెంబ్లీ నియోజకవర్గాలకు సంబంధించి 1924 కంట్రోల్ యూనిట్లు, 2520 బ్యాలెట్ యూనిట్లు, 2451 వీవీప్యాట్లు మొదటి దఫా పరిశీలన పూర్తి చేసుకుని ఓటింగ్ ప్రక్రియను సిద్ధంగా ఉన్నాయన్నారు. ఇక జిల్లాకు మొత్తంగా 4893 బిఈలు, 4220 సిఈలు, 4847 వీవీప్యాట్లు వచ్చన్నారు. ఈవీఎం యంత్రాలకు కల్పించిన భద్రత పట్ల రాజకీయ పార్టీల ప్రతినిధులు సంతృప్తిని వ్యక్తం చేశారు. నంద్యాల పట్టణంలో పద్మావతి నగర్లో ఎల్కేఆర్ ఇంటర్నేషనల్ స్కూల్ నందు ప్రకృతిని ప్రేమించండి, పర్యావరణాన్ని రక్షించండి అనే అంశంతో అమేజింగ్ నల్లమల అనే కార్యక్రమాన్ని ఏర్పాటు చేశారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా నంద్యాల జిల్లా అటవీ శాఖ అధికారి వినోద్ కుమార్ పాల్గొన్నారు. ఆయన మాట్లాడుతూ అడవులు అంతరించిపోతున్నాయని, పర్యావరణ పరిరక్షించుకోవడం అందరి బాధ్యత అన్నారు. పర్యావరణం పచ్చదనంగా ఉంటే అందరూ ఆరోగ్యంగా ఉంటారని, వాతావరణ కాలుష్యం నుండి కాపాడుకోవచ్చన్నారు. పర్యావరణాన్ని పరిరక్షించుకోవాల్సిన అంశంలో చిన్నారులు ప్రదర్శించిన సాంస్కృతిక కార్యక్రమాలు ఎంతో సందేశాత్మకంగా ఉన్నాయన్నారు. ఈ కార్యక్రమంలో పాఠశాల గౌరవ డైరెక్టర్ శ్రీ జె కళ్యాణ కుమార్ రెడ్డి మాట్లాడుతూ బాల్య దశ నుండి పర్యావరణం పైన అవగాహన కల్పించటకు ఇటువంటి కార్యక్రమం ఏర్పాటు చేయడమైందన్నారు. ఈ కార్యక్రమంలో పాఠశాల ప్రిన్సిపల్ సనత్ కుమార్ మరియు ఉపాధ్యాయ బృందం పాల్గొన్నారు.
మున్సిపల్ కార్మికుల సమస్యలను పరిష్కారం చేయాలని కోరుతూ కనీస వేతనం 26,000 రూపాయలు ఇవ్వాలని, సమాన పనికి సమాన వేతనం ఇవ్వాలని, ప్రభుత్వ సంక్షేమ పథకాల కార్మికులందరికీ వర్తింపచేయాలని, జీవో నెంబర్ 7 ప్రకారం స్కిల్డ్, సెమీ స్కిల్డ్ వేతనాలు అర్హులైన కార్మికులకు ఇవ్వాలని కోరుతూ రాష్ట్ర వ్యాప్తంగా జరుగుతున్న నిరవధిక సమ్మెలో భాగంగా రాష్ట్ర ముఖ్యమంత్రి హామీలను అమలు చేయకుండా మాటలు చెబుతూ ప్రగల్భాలు పలుకుతూ కార్మికులందరి సమస్యలను పట్టించుకోవడం లేదని రాస్తారోకో నిర్వహించడం జరిగింది. ఈ కార్యక్రమానికి యూనియన్ అధ్యక్షులు కృష్ణయ్య అధ్యక్షత వహించగా కార్యదర్శి భాస్కరాచారి, నాయకులు రామకృష్ణ, ఆదాము, రామాంజనేయులు, నాగేశ్వరరావు, సిద్దయ్యలతో పాటు మున్సిపల్ కార్మికులు 200 మంది పాల్గొనడం జరిగింది. అనంతరం సిఐటియు పట్టణ అధ్యక్ష కార్యదర్శులు లక్ష్మణ్, కె మహమ్మద్ గౌస్, సిఐటియు కర్నూలు జిల్లా కార్యదర్శి గోపాలు మాట్లాడుతూ రాష్ట్ర ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి ఇచ్చిన హామీలను, అసెంబ్లీలో చెప్పిన మాటలను నెరవేర్చాలని, స్కిల్డ్, సెమీ స్కిల్డ్ వేతనాలను జీవో నంబర్ 7 ప్రకారం అర్హులైన వారందరికీ ఇవ్వాలని, ప్రభుత్వ సంక్షేమ పథకాలు కార్మికులందరికీ వర్తింపచేయాలని, కనీస వేతనం 26,000 రూపాయలు ఇవ్వాలని, అన్ని డిమాండ్ల సాధనకు ప్రభుత్వం ముందుకు రావాలని, లేకుంటే నిరవధిక సమ్మె ఉధృతం చేస్తామని కార్మికులంతా మరింత ఐకమత్యంగా పోరాటాల్లో పాల్గొనాలని పిలుపునిచ్చారు. విషయం కాబట్టి ఇప్పటికైనా రాష్ట్ర ప్రభుత్వం వెంటనే మున్సిపల్ కార్మికుల సమస్యలు పరిష్కరించాలి. లేకుంటే ఈ యొక్క సమస్యలకు ప్రధాన కారణం ఈ సమ్మెకు ప్రభుత్వమే బాధ్యత వహించాల్సి వస్తుందని చెప్పేసి మేము మున్సిపల్ వర్కర్స్ యూనియన్ గా ప్రభుత్వాన్ని హెచ్చరిస్తా ఉన్నాం. మున్సిపల్ కార్మికులు 102 మున్సిపాలిటీల్లో తమ సమస్యలను పరిష్కారం చేయాలని చెప్పేసి నిరవధిక సమ్మెలో పాల్గొంటున్నా నేటి వరకు కూడా రాష్ట్ర ముఖ్యమంత్రి గాని మున్సిపల్ శాఖ మంత్రి గాని ఏమాత్రం సమస్యలను పరిష్కారం చేయకపోవడము చాలా దుర్మార్గము. కరోనా సమయంలో మీ కాళ్ళు కడుక్కుని నెత్తిన చల్లుకున్నా తక్కువేనని చెప్పేసి ప్రగల్భాలుగా పలిగినటువంటి ముఖ్యమంత్రి గారు, మీ పొగడ్తలు, మీ మాటలు మాకు వద్దు. మా కుటుంబాలను కాపాడుకోవడం కోసము కనీస వేతనం కావాలి. ఈరోజు పెరిగిన ధరలకు అనుగుణంగా కనీస వేతనము 26,000 ఇవ్వాలి. ప్రతి ఒక్కరిని కూడా పర్మనెంట్ చేయాలని చెప్పేసి కోరుతున్నారు. అదేవిధంగా మీ ప్రభుత్వంలో ప్రతి ఒక్కరికి సంక్షేమ పథకాలు అందుతున్నాయని ఈ రోజు సామాజిక సాధికార యాత్ర పేరుతో రాష్ట్రమంతా పర్యటన చేస్తున్నారు. ఈ రోజు దళితులు, బీసీలు, అనగారిన వర్గాలందరూ కూడా మున్సిపల్ కార్మికులే కాబట్టి వాళ్ళందరికీ కూడా ఏమాత్రం ఈ ప్రభుత్వ సంక్షేమ పథకాలు వర్తింపజేయడం లేదు. కాబట్టి ఇప్పటికైనా ప్రభుత్వ సంక్షేమ పథకాలు ఇవ్వాలా. అదేవిధంగా జీవో నెంబర్ 7 ప్రకారము ఇంజనీరింగ్ విభాగంలో పనిచేసేటువంటి స్కిల్డ్, సెమీ స్కిల్డ్ వేతనాలు అర్హులైన కార్మికులందరికీ వర్తింపజేయాలని చెప్పేసి కోరుతున్నాం. కాబట్టి మీరు ఇచ్చినటువంటి హామీలనే నెరవేర్చాలని చెప్పేసి కోరుతున్నాం. ఇప్పటికైనా కానీ ఈ సమస్యలను పరిష్కారం చేయకపోతే రాష్ట్ర వ్యాప్తంగా మరింత ఉధృతంగా సమ్మె పోరాటాన్ని కొనసాగిస్తామని చెప్పేసి సిఐటిగా హెచ్చరిస్తున్నాము. మున్సిపల్ ఇంజనీరింగ్ కార్మికులకు జీవో నెంబర్ 7 ప్రకారము స్కిల్లు మరియు సెమీ స్కిల్లు వేతనాలు ఇవ్వాలని, మున్సిపల్ ఇంజనీరింగ్ కార్మికులకు ప్రభుత్వ సంక్షేమ పథకాలు అమలు చేయాలని, మున్సిపల్ కార్మికులందరికీ కనీస వేతనం 26,000 రూపాయలు ఇవ్వాలని, మున్సిపల్ కార్మికులందరికీ ఇళ్ల స్థలాలు మరి ఇల్లు కట్టించి ఇవ్వాలని చెప్పేసి ఈరోజు రాష్ట్ర వ్యాప్తంగా 105 మున్సిపాలిటీలలో సమ్మె కార్యక్రమం చేయడం జరుగుతుంది. ఇప్పటికైనా కానీ ఏపీ ప్రభుత్వం వారు మున్సిపల్ కార్మికుల న్యాయమైన సమస్యలను పరిష్కరించి వారి యొక్క సమస్యలను పరిష్కరించాలని చెప్పేసి మేము సిఐటియుగా విజ్ఞప్తి చేస్తున్నాం. కర్నూలు జిల్లా డిమాండ్లు పరిష్కరించే దిశగా చర్చించడం లేదు. మరి ఈ రోజు రాష్ట్రంలో అన్ని పట్టణాల్లో ఈరోజు చెత్త చెదారం మురికి కూరుకుపోయి ఈరోజు ప్రజలు అనారోగ్యానికి గురయ్యే పరిస్థితి ఉన్నప్పటికీ కూడా ప్రభుత్వం స్పందించే పరిస్థితి లేదు. మరి మున్సిపల్ కార్మికులకు గతంలో జగన్మోహన్ రెడ్డి ఇచ్చిన హామీలే అడుగుతున్నాం తప్ప కొత్తగా ఏం అడిగింది లేదు. ఒక కుటుంబం బతకాలంటే కనీస వేతనం 26,000 ఉండాలని చెప్పేసి కేంద్ర ప్రభుత్వం చెప్పింది. ఆ ప్రకారం 26,000 ఇవ్వాలని, సమాన పనికి సమాన వేతనం ఇవ్వాలని చెప్తా ఉన్నాం. మరి అదేవిధంగా మున్సిపల్ కార్మికులకు ఎలాంటి సంక్షేమ పథకాలు వర్తించే పరిస్థితి లేదు. తక్కువ వేతనాలతో ఈరోజు పనిచేస్తున్నాం కానీ సంక్షేమ పథకాలు ఇవ్వడం లేదు. కాబట్టి స్కిల్లు, సెమీ స్కిల్లు పేరు మీద ఈరోజు ఇంజనీరింగ్ సెక్షన్లలో ఐటీఐ టెక్నికల్ గా డిప్లొమాలు చేసిన వాళ్ళు ఉన్నారు. వాళ్ళందరికీ కూడా స్కిల్ పేరు మీద ఈరోజు వేతనాలు ఇవ్వాలని చెప్పేసి కోరుతా ఉన్నాం. ఈరోజు ఒక పక్క రాష్ట్రంలో, దేశంలో కరోనా మహమ్మారి వచ్చే ఎక్కువగా విస్తరించే పరిస్థితి ఉంది. మన రాష్ట్రంలో కూడా కరోనా కేసులు నమోదవుతున్నాయి. మరి ఇటువంటి పరిస్థితుల్లో ప్రభుత్వం మున్సిపల్ కార్మికులను వెంటనే చర్చలకు పిలిచి పరిష్కరించాల్సింది పోయి ఈరోజు తాత్సారం చేసుకుంటా ఈరోజు సచివాలయం వాళ్ళకి అప్పచెప్తాము, ఉన్నోళ్ళని బెదిరిస్తున్నారు, తీసేస్తామని
ఈరోజు CI2గా అదిరేది లేదు, బెదిరేది లేదు. ఈరోజు మా పని మేమే చేయాలి తప్ప వేరే వాళ్ళు చేస్తే ఒప్పుకునే పరిస్థితి కూడా లేదు. ఇదే ఇంతకుముందు జగన్మోహన్ రెడ్డి గారు మున్సిపల్ కార్మికులు కరోనా సమయంలో చాలా ప్రాణాలకు తెగించి పనిచేసినారు. వాళ్ళకి ఎంత వేతనం ఇచ్చినా తక్కువే. వాళ్ళ కాళ్ళు మొక్కి నీళ్లు నెత్తిన చల్లుకాలని చెప్పిన ముఖ్యమంత్రికి ఈరోజు రాష్ట్రంలో ఉన్నటువంటి 50,000 మంది మున్సిపల్ కార్మికులు కనిపించడం లేదంటే చాలా బాధాకరమైన విషయం. కాబట్టి ఇప్పటికైనా రాష్ట్ర ప్రభుత్వం వెంటనే మున్సిపల్ కార్మికుల సమస్యలు పరిష్కరించాలి. లేకుంటే ఈ యొక్క సమస్యలకు ప్రధాన కారణం ఈ సమ్మెకు ప్రభుత్వమే బాధ్యత వహించాల్సి వస్తుందని చెప్పేసి మేము మున్సిపల్ వర్కర్స్ యూనియన్ గా ప్రభుత్వాన్ని హెచ్చరిస్తా ఉన్నాం. ఆళ్లగడ్డలో జనవరి 9న టీడీపీ అధినేత నారా చంద్రబాబు నాయుడు పర్యటిస్తారని, ఈ సందర్భంగా నిర్వహించే బహిరంగ సభను నాయకులు, కార్యకర్తలు పెద్ద ఎత్తున తరలి రావాలని మాజీ మంత్రి భూమా అఖిలప్రియ అన్నారు. ఆమె మాట్లాడుతూ 1,00,000 మందితో భారీ బహిరంగ సభ నిర్వహించనున్నట్లుగా చెప్పారు. జనం పెద్ద ఎత్తున తరలి రావాలని పిలుపునిచ్చారు. రాష్ట్రంలో రాక్షస పాలన సాగుతుందని ఆరోపించారు. ఎస్సీ కాలనీ వాసులు తమ సమస్యలు పరిష్కరించాలని కోరారు. అవన్నీ పరిష్కరించేలా చేస్తామని హామీ ఇచ్చారు. 9వ తారీఖు చంద్రబాబు నాయుడు గారు ఆళ్లగడ్డకి రావడం జరుగుతుంది. దాదాపుగా 1,00,000 మందితో బహిరంగ సభ పెట్టడం జరుగుతుంది. పార్లమెంట్లో ఉన్న ప్రతి ఒక్కరు కూడా రావాలని చెప్పి కూడా కోరుకుంటున్నారు. ఎవరైతే ఇప్పుడు ధర్నాలు దీక్షలు చేస్తున్నారో వాళ్ళ తరపు నుంచి వాయిస్ చంద్రబాబు నాయుడు గారి దృష్టికి తీసుకెళ్ళడానికి వాళ్ళందరూ కూడా అవకాశం ఇప్పించడం జరుగుతుందని చెప్పి కూడా సందర్భంగా తెలియజేసుకుంటూ, జన సైనికులు కావచ్చు, తెలుగుదేశం పార్టీ కార్యకర్తలు కావచ్చు, ఉద్యోగస్తులు కావచ్చు, ఈ ప్రభుత్వం పైన వ్యతిరేకత ఉన్న ప్రతి ఒక్కరు కూడా ఆళ్లగడ్డకి 9వ తారీఖు 4 తర్వాత వచ్చి చంద్రబాబు నాయుడు గారు చెప్పే మాటలు విని ఒక ధైర్యం, ఒక భరోసా పెట్టుకోండి. తప్పకుండా వచ్చేది చంద్రబాబు నాయుడు గారి ప్రభుత్వమే. ప్రతి ఒక్క నియోజకవర్గంలో తెలుగుదేశం పార్టీ జెండా ఎగరేస్తాము. తప్పకుండా ఈ సమస్యలని మేము దగ్గర నుండి చూసుకుంటామని చెప్పి సీఎం జగన్ తోని రాష్ట్రంలో సామాజిక సాధికారత సాధ్యమని, బడుగు బలహీన వర్గాలకు విద్యా, సామాజిక, ఆర్థిక, రాజకీయ స్థాయిని జగనన్న పెంచారని డిప్యూటీ సీఎం అంజద్ బాషా పేర్కొన్నారు. దేశ చరిత్రలో బీసీ, ఎస్సీ, ఎస్టీ మైనారిటీలకు రాజకీయంగా, ఆర్థికంగా, సామాజికంగా అభివృద్ధి చేసిన నాయకుడు లేరని, సీఎం జగన్మోహన్ రెడ్డి వైఎస్ఆర్సీపీ ప్రభుత్వంలోనే సాధ్యమైందని నంద్యాల జిల్లా ఇన్ఛార్జ్ మంత్రి డిప్యూటీ సీఎం అంజద్ బాషా, డిప్యూటీ సీఎం నారాయణస్వామి పేర్కొన్నారు. నంద్యాల నియోజకవర్గం నిర్వహిస్తున్న సామాజిక సాధికారత యాత్ర సందర్భంగా నంద్యాల పట్టణం సూరజ్ గ్రాండ్ కాన్ఫరెన్స్ హాల్ నందు ఎమ్మెల్యే శిల్పా రవిచంద్ర కిషోర్ రెడ్డి అధ్యక్షతన నిర్వహించిన మీడియా సమావేశంలో నంద్యాల జిల్లా ఇన్ఛార్జ్ మంత్రి డిప్యూటీ సీఎం అంజద్ బాషా, డిప్యూటీ సీఎం నారాయణస్వామి, నంద్యాల జిల్లా వైఎస్ఆర్సీపీ సమన్వయకర్త ఆకేపాటి అమర్నాథ్ రెడ్డి, ఎంపీ పోచా బ్రహ్మానందరెడ్డి, ఎమ్మెల్సీ ఇసాక్ బాషా, రాష్ట్ర మైనారిటీ సంక్షేమ శాఖ ప్రభుత్వ సలహాదారు హబీబుల్లా తదితర నాయకులు హాజరయ్యారు. ఈ సందర్భంగా పలువురు మాట్లాడుతూ వైఎస్ఆర్సీపీ ప్రభుత్వంలో సీఎం జగన్మోహన్ రెడ్డి పాలనలో సామాజిక సాధికారతను ఒక విధంగా మార్చి చూపారని అన్నారు. బీసీ, ఎస్సీ, ఎస్టీ మైనారిటీలకు విద్యా సాధికారత, సామాజిక సాధికారత, రాజకీయ సాధికారత అందించారన్నారు. విద్యా సాధికారతకు ఎంతో కృషి చేసి విప్లవాత్మక మార్పులు తెచ్చారని, నాడు నేడు, అమ్మఒడి, జగనన్న గోరుముద్ద, విద్యాకార, విద్యా దీవెన, వసతి దీవెన, విదేశీ దీవెన వంటి అనేక పథకాలను అందించారని పేర్కొన్నారు. నవరత్నాలను అమలు చేసి సంక్షేమ పథకాల ద్వారా బీసీ, ఎస్సీ, ఎస్టీ మైనారిటీల ఆర్థిక స్థాయిని పెంచారని తెలిపారు. కుల, మత, పార్టీలకు, ప్రాంతాలకు అతీతంగా పారదర్శకతతో సంక్షేమ పథకాలు గడప గడపకు చేరేలా చేశారని చెప్పారు. అందరూ మీటింగ్ అయిపోతుంది, మీ అందరూ ఇక్కడ వేచి ఉండాలని చెప్పేసి మరొకసారి కోరుకుంటూ మీ అందరికి కూడా కరెక్ట్ గా ఇంకొక అర్ధ గంటలో నేను ఆ రోజే చెప్పా 5:30 కల్లా గిరా 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 పాలు తిప్పాలి గట్టిగా. జై జగన్, జోహార్ వైఎస్ఆర్, జై జగన్. థ్యాంక్ యూ. పూర్తి నింపారు, నిజంగా చాలా చాలా ధన్యవాదాలు. ఇప్పుడు ఈరోజు రాష్ట్రంలో మాకొక గుర్తింపు ఉన్నా, మాకొక పేరు వచ్చినా, ఈరోజు ఇక్కడ ఇంతమంది అక్కా చెల్లెమ్మలను కూడా వేచి చూసి మా సంస్థల్లో పనిచేస్తున్న వాళ్ళు కావచ్చు, లేకపోతే మా నాన్న ద్వారా చాలా మంది లబ్ధి పొందిన వాళ్ళందరూ కూడా వేచి చూస్తున్నారంటే కేవలం ఒకే ఒక మనిషి. దానికి కారణం అది శిల్పా మోహన్ రెడ్డి గారు, మా నాన్నగారు. ఆయనలో 10% పేరు తెచ్చుకున్నా సరే నా జన్మ ధన్యమైపోతుందని చెప్పేసి నేను భావిస్తుంటా. మరి ఇప్పుడు మా నాన్నగారు మీ అందరితో మాట్లాడబోతున్నారని చెప్పేసి చూస్తున్నారు.
ఒక్క అవినీతి మరకైనా ఉందా అని చెప్పేసి నేను అడుగుతున్నా. ఎవరి దగ్గర నుంచైనా ఒక్క రూపాయైనా డబ్బు తీసుకున్నానా అని చెప్పేసి అడుగుతున్నా. ఎవరికైనా పదవులు అమ్ముకున్నానా అని చెప్పేసి అడుగుతున్నా. ఎవరికైనా జాబులు అమ్ముకున్నానా అని చెప్పేసి అడుగుతున్నా. మరి మాకు వీలైనంతగా మేము కష్టపడి సంపాదించిన డబ్బులో మాకు చేతనైనంతగా మాత్రమే సహాయం చేస్తున్నాం. మరి మరొకసారి మిమ్మల్ని అందరినీ కూడా కోరేది ఒకటే, రాబోయే రోజుల్లో కొత్త కొత్త వేషాలలో కొత్త కొత్త రంగులు వేసుకుని చాలా మంది వస్తారు. మమ్మల్ని నమ్మండి, ఒకే ఒక అవకాశం మాకు ఇవ్వండి అని చెప్పేసి కూడా అడుగుతారు. శిల్ప వాళ్ళు చాలా సంవత్సరాల నుంచి ఉన్నారు, ఈసారి మాకు ఒక అవకాశం ఇవ్వని చెప్పేసి ఇంకొంతమంది కూడా తిరగచ్చు. కానీ మీరు ఆలోచించండి, 2004 నుంచి 2023 వరకు ఎక్కడైనా సరే మా మీద ఒక్క అవినీతి మరకుందా అని చెప్పేసి అడుగుతాను. ఎక్కడైనా ఏ పేదవాడి పొట్టైనా కొట్టామా అని అడుగుతున్నా. ఎక్కడైనా ఎవరి స్థలమైన కబ్జా చేశామా అని అడుగుతున్నా. ఎవరి భూముల్లోకైనా వెళ్ళి సెటిల్మెంట్లు చేశామా అని అడుగుతున్నా. మేము ఎప్పుడు కూడా ప్రజల కోసం మాత్రమే పనిచేస్తాం. ఈ రోజు ఇక్కడ నిల్చొని మాట్లాడుతున్నానంటే మీరందరూ పెట్టిన భిక్ష అని చెప్పేసి ఎప్పుడు కూడా నా గుండెల్లోనే ఉంటుంది. నేను ఎప్పటికి కూడా అది గుర్తుంచుకొని మాట్లాడుతాననే విషయాన్ని మా అక్క చెల్లెమ్మలకి, మా అన్న తమ్ముళ్ళకి, మా అవ్వ తాతలకి తెలియజేస్తున్నాను. ఈ రాజకీయాల్లో ఉన్నంత వరకు కేవలం నంద్యాల ప్రజల కోసం మాత్రమే పనిచేస్తాను. ఒక్క రూపాయలు కూడా ఆశించకుండా పనిచేస్తాను, కష్టపడి పనిచేస్తాను, మీకోసం 24 గంటలు పనిచేస్తానని చెప్పేసి మీ అందరికి కూడా మాటిస్తున్నా. ఇంకొకసారి జగనన్న వస్తాడు ఎలక్షన్ల ముందు. కానీ నేను మిమ్మల్ని కోరేదల్లా ఒకటే, ఈసారి పెత్తందారులకి పేదవాళ్ళకి పోటీ జరుగుతుంది. ఈ రోజు జగన్మోహన్ రెడ్డి గారు ఓడిపోతే పేదవాళ్ళందరూ కూడా ఓడిపోయిన వాళ్ళం అవుతాం. మరి మనం గెలవాలంటే ఏం చేయాలి? జగన్మోహన్ రెడ్డి గారికి ఓటేయాలి. మనం జగన్మోహన్ రెడ్డి గారిని అత్యధిక సీట్లలో గెలిపించాలి. రాబోయే రోజుల్లో రాబందులందరూ ఏకమవుతారు. టీడీపీ కలుస్తుంది, జనసేన వాళ్ళు కలుస్తారు, బీజేపీ వాళ్ళు కలుస్తారు, సిపిఐ కలుస్తుంది, సిపిఎం కలుస్తుంది. కానీ సింహం సింగిల్ గానే వస్తాము. మళ్ళీ రెండోసారి ముఖ్యమంత్రి కావడం ఖాయం. 4వసారి నంద్యాల నుంచే శిల్ప కుటుంబం గెలవడం ఖాయం. మీ అందరి ఆశీర్వాదాలతో, మీ అందరి అభిమానంతో 100% మళ్ళీ మీ బిడ్డలాగా మీకోసం కష్టపడతానని చెప్పేసి మీ అందరు కూడా మాటిస్తూ, చివరిగా ఇక్కడ వ్యాపారం చేసుకున్న వీళ్ళందరికీ కూడా నా క్షమాపణ తెలియజేస్తున్నా. ఎందుకంటే ఈ సభ వల్ల చాలా మంది ఇబ్బంది పడి ఉంటారు, ఈరోజు వ్యాపారం జరగక ఇబ్బంది పడి ఉంటారు. దయచేసి తప్పుగా అనుకోవద్దు. ఈ ఒక్కరోజు నన్ను క్షమించండి. రేపు పొద్దునకల్లా మళ్ళీ మీ వ్యాపారాలన్నీ కూడా బ్రహ్మాండంగా జరిగేలాగా రాత్రికి రాత్రి ఇవన్నీ కూడా తీసేస్తామని చెప్పేసి కూడా మీ అందరికి మాటిస్తూ, మరి ఇంతసేపు ఇక్కడికి వచ్చి ఇంత ఓపిక విన్న మీ అందరికీ కూడా పేరున ఇక్కడ విచ్చేసినటువంటి వైఎస్ఆర్సీపీ నాయకులు, ముఖ్యంగా మంత్రివర్యులు, అదేవిధంగా ఎమ్మెల్యేలు, నాయకులు, కౌన్సిలర్లు, సర్పంచులు, జెడ్పీటీసీలు, ఎంపీపీలు, మరి ఈరోజు ప్రేమతో, అభిమానంతో శిల్ప కుటుంబం మీద, వైఎస్ఆర్సీపీ అభిమానంతో, జగనన్న మీద అపారమైనటువంటి నమ్మకంతో విచ్చేసినటువంటి మీకందరికీ నమస్సుమాంజలు. తమ్ముళ్ళు, ఆట మొదలైంది. ఆట కబడ్డీ కాదు, ఖోఖో కాదు, క్రికెట్ కాదు. ఈరోజు పాకిస్తాన్, ఇండియా ఆర్ లేకుంటే ఏదైనా కానీ కూడా ఈరోజు ఫుట్బాల్ ఆట కావచ్చు, క్రికెట్ ఆట కావచ్చు, ఇంకోటి కావచ్చు. నేను ఒకటే చెప్తున్నా, మీ అందరి ఆశీర్వాదంతో, మీ అందరి యొక్క ఆలోచనతో, మీ అందరి ప్రేమాభిమానాలతో తప్పకుండా శిల్ప జెండా మరొకసారి ఎగరబోతుంది. అది వైఎస్ఆర్సీపీ జెండా. ఈరోజు కొంతమంది ఆకు రౌడీలు మరి ఈరోజు మాట్లాడుతున్నారు, ఊరు ఇడిపిస్తారట, ఆ నుంచి పారదోలుతారట. ఆ అన్నలు మాట్లాడే వాళ్ళు ఎక్కడున్నారో ఒక్కసారి ఆలోచించమని కోరుతున్నా. ఏ పార్టీలో ఉన్నావు, ఎవరి దగ్గర ఉన్నావు,
నడ నేర్చుకున్నావు నువ్వు. మాటలు మాట్లాడడం అంటే ఒక్క నిమిషం పడుతుంది బిడ్డ, 2 నిమిషాల్లో ఏమైనా మాట్లాడగలుగుతా. తెలియంది కాదు నాకు విద్య. నేను అన్ని ఫ్రాక్షన్లు చూసి అంతమంది నాయకులు చూసి వచ్చిన వాడిని. నా ధైర్యం మీకు పూర్తిగా తెలియకపోవచ్చు బిడ్డ, చెప్తున్నా, గుర్తుపెట్టుకో. ఎవరైనా సరే మంచి మరి ఈరోజు మాట్లాడుతున్నారు, ఊరు ఇడిపిస్తారట, ఆ నుంచి పారదోలుతారట. ఆ అన్నలు మాట్లాడే వాళ్ళు ఎక్కడున్నారో ఒక్కసారి ఆలోచించమని కోరుతున్నా. ఏ పార్టీలో ఉన్నావు, ఎవరి దగ్గర ఉన్నావు, నడ నేర్చుకున్నావు నువ్వు. మాటలు మాట్లాడడం అంటే ఒక్క నిమిషం పడుతుంది బిడ్డ, 2 నిమిషాల్లో ఏమైనా మాట్లాడగలుగుతా. తెలియంది కాదు నాకు విద్య. నేను అన్ని ఫ్రాక్షన్లు చూసి అంతమంది నాయకులు చూసి వచ్చిన వాడిని. నా ధైర్యం మీకు పూర్తిగా తెలియకపోవచ్చు బిడ్డ, చెప్తున్నా, గుర్తుపెట్టుకో. ఎవరైనా సరే మంచికి మంచి, చెడ్డకు చెడ్డ. ఈరోజు మహానుభావుడు పివి నరసింహారావు ప్రధానిగా వచ్చినటువంటి ఘట్టమున్నది. అదేవిధంగా పెద్దలు గౌరవనీయులు నీలం సంజీవ్ రెడ్డి గారు రాష్ట్రపతిగా వచ్చినటువంటి గడ్డ. ఎట్లా మాట్లాడినో తెలియకపోతే తెలుసుకోమని కోరుతున్నా. దయచేసి మాట్లాడేటప్పుడు నోటు అదుపులో పెట్టుకోండి దయచేసి. ఎవరిని మాట్లాడాల్సిన అవసరం లేదు. హుందాగా రాజకీయం చేద్దాం, హుందాగా మాట్లాడదాం. ఎలక్షన్లు వస్తే ఒక రాజకీయం, ఎలక్షన్ లేకపోతే ఒక రాజకీయం మాకు రాదు. మాకు చేతనైంది ఒకటే, 10 మందికి సహాయం చేయడం, 10 మందికి అండగా నిలబడ్డం, నన్ను నమ్ముకున్న వాళ్ళకి సహాయం చేయడం, నా కుటుంబాన్ని నమ్ముకున్న వాళ్ళకు ప్రాణం ఇవ్వడమే మాకు తెలుసు తప్ప ఇంకొకటి తెలియదని చెప్పి సభాముఖంగా తెలియజేస్తున్నా. మరి అదేవిధంగా 29 సంవత్సరాలైంది నేను వచ్చి. మీ అందరి ఆశీర్వాదంతో, మీ అందరి అభిమానంతో, మీ అందరి ప్రేమతో ఈరోజు మా కుటుంబం ఇంత వాళ్ళు అయినారు. ఈరోజు నాకు ఆ రోజు ఎమ్మెల్యే చేసినా, నన్ను మంత్రిగా చేసినా, నా బిడ్డను ఎమ్మెల్యేగా చేసినా అది మీ యొక్క అండాదండలే, మీ యొక్క రుణం కూడా ఉన్నా. మీ అందరి ఆశీర్వాదంతో పైకి వచ్చాం. నేను ఒకటే చెప్పదలుచుకున్నా, ఎందుకంటే చాలామంది పెద్దలు ఉన్నారు, చాలామంది మాట్లాడాల్సిన వాళ్ళు ఉన్నారు. అందులో ఇది బీసీ, ఎస్సీ, ఎస్టీ, మైనారిటీకి కావాల్సినటువంటి సభ కాబట్టి మరి నా విషయం కూడా ఎక్కువ నేను చెప్పదలుచుకోలేదు. 29 సంవత్సరాల నుంచి వచ్చినాం. శిల్పా సేవా సమితి స్థాపించినాం, నంది రైతు సమాఖ్య స్థాపించినాం. ఈ రోజు వరకు ఏ ఒక్క రోజు కూడా నిలబెట్టకుండా ఓడినా గెలిచినా మీ అందరి ఆశీర్వాదంతో నడుపుతున్నాం. ₹1 అంటే ₹1 నేను ఛాలెంజ్ ఇస్తున్నా. 29 సంవత్సరాల్లో శిల్పా కుటుంబం ఎవరి దగ్గరైనా ₹1 తీసుకుందంటే ఈ రోజే రాజీనామా చేయడానికి సిద్ధంగా. బులెటిన్ ముగించే ముందు హెడ్లైన్స్ మరోసారి. నంద్యాలలో కేజీబీవీ అంగన్వాడీ సిబ్బందిని కలిసి సంఘీభావం తెలిపిన భూమా అఖిలప్రియ. ఎన్నికల్లో టీడీపీ భారీ సీట్లను కైవసం చేసుకుని మళ్లీ అధికారంలోకి రావడం ఖాయం. నంద్యాల పట్టణంలోని టెక్కీ వ్యవసాయ మార్కెట్ యార్డ్లో ఈవీఎం బాక్సులను భద్రపరిచిన గౌడాలను పరిశీలించిన జిల్లా కలెక్టర్ మంజీర్ జిలానీ సాబు. నంద్యాల ఎల్పీఆర్ ఇంటర్నేషనల్ స్కూల్లో ప్రకృతిని ప్రేమించండి, పర్యావరణాన్ని రక్షించండి. మున్సిపల్ కార్మికుల సమస్యలు పరిష్కరించండి, అబ్కాస్ వద్దు, పర్మనెంట్ చేయాలి, రాస్తారోకో. ఆళ్లగడ్డలో జనవరి 9న టీడీపీ అధినేత నారా చంద్రబాబు నాయుడు పర్యటన విజయవంతం చేయాలని భూమా అఖిలప్రియ వెల్లడి. నంద్యాలలో వైసీపీ అభ్యర్థిగా నేనే పోటీ చేస్తున్నా శిల్పా రవి. సీఎం జగన్ తోనే రాష్ట్రంలో సామాజిక సాధికారత సాధ్యం. ఇవి ఇప్పుడు ఒక అప్డేట్స్, మరిన్ని అప్డేట్స్ తో మళ్ళీ కలుద్దాం.